ఎన్టీఆర్ జిల్లా విజయవాడ లబ్బిపేటలోని చెన్నిపాటి పెట్రోల్ బంక్ దగ్గర డాక్టర్ వైవీరావు హాస్పిటల్ రోడ్లో కొత్తగా పునర్నిర్మించిన మజీద్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీ కేసినేని చిన్ని, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, జమైత్ అహలే హదీసు విజయవాడ సిటీ ప్రెసిడెంట్ నజీర్ అహ్మద్, వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్సీ రాహుల్లా పాల్గొన్నారు. ఎవరినీ సహాయం అడగకుండా కేవలం 8 నెలల్లో 4 ఫ్లోర్ల మసీదును నిర్మించిన నిర్వాహకులను ఎంపీ అభినందించారు. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు ఈ పత్రికా విలేకరుల సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఈరోజు ఎన్ని పనున్నా కానీ మా కోసం టైం వెచ్చించి దూర ప్రయాణం చేసి ఇక్కడికి చేరుకుని మా ఈ సంతోషంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలాగే మీ సహకారం మాకు ఉండాలని కోరుకుంటూ, మీరు మాపై ఉంచిన ఆశలు భరోసాని నిలబెట్టుకుంటామని, అదేవిధంగా ఇక్కడ 4 ఫ్లోర్ల దేవుని గృహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా ఇక్కడ చాలా చక్కటి భవనాన్ని నిర్మించారు. అన్ని చోట్ల కూడా ఇదే విధంగా విజయవాడలో చక్కటి భవనాలు నిర్మిస్తూ తమ సొంత ఖర్చులతో ఎవరి మీద డిపెండ్ చేయకుండా చేస్తున్నారు. అంతేకాకుండా ఒక చక్కటి విషయం, 4వ ఫ్లోర్ లో కూడా సోషల్ యాక్టివిటీస్ ఒక ఫ్లోర్ ఉంచామని కూడా చెప్పడం చాలా ఆనందకరం. తప్పకుండా అందరూ ఈ మసీదును సందర్శించి ఇంత చక్కగా కట్టిన ఈ మసీదు యొక్క ప్రాచుర్యాన్ని మరింత పెంచే విధంగా ఉండాలని తెలియజేసుకుంటూ, ఈ సాయంత్రం పూజ చేసే పవిత్రమైన ఆలయం కేవలం 8 నెలల్లో దాతల సహకారంతో, ముస్లిం పెద్దల యొక్క సంకల్పంతో, ఆ దేవుడి యొక్క ఆశీస్సులతో నిర్మాణం ఈ భవనం అందరికీ ఒక ప్రేమ మందిరంగా, మనందరినీ కాపాడే మందిరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దీనిలో ఈ మందిరాన్ని ఓపెన్ చేసుకునే రోజున వచ్చి దీన్ని చూసే భాగ్యం మనకు ఆ దేవుడి దయతో కలిగిందని చెప్పి, ఎప్పుడు కూడా ఆ దేవుడి విధానాలని గౌరవిస్తూ వారికి కావలసిన అవసరాలని తీర్చడానికి మా వంతుగా సహకరిస్తామని చెప్పి ఒక విజయవాడ తూర్పు నియోజక ప్రజాప్రతినిధిగా నేను వెలువరించుకుంటాను.